సత్యభామ చాలా క్యూట్ క్యారెక్టర్. అది బంగారరాజు కాంబినేషన్లో ఆ డైలాగ్స్ నాకు నేను ఎంజాయ్ చేశాను. ఆ డైలాగ్ చెప్తుంటే ఒక టేక్లో డైలాగ్ వచ్చినా కూడా నవ్వు ఆపుకోలేకపోయాం అసలు. నేను బోత్ నాగార్జున గారు అండ్ మీ. చేసిందంత చేసి సిగ్గొకటి. ఆడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. చాలా వెల్ రిటన్ డైలాగ్స్. అది మాట్లాడుతుండగా ఒక యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాస్ ఎంజాయబుల్. లవ్ ద క్యారెక్టర్. అండ్ చాలా వేరియేషన్స్ వేరే ఉన్నాయి. అండ్ షీ షై వెన్ నాగార్జున గారు పక్కన ఉన్నప్పుడు కొన్ని డైలాగ్స్లో ఆ షైనెస్, ఆ రొమాన్స్. ఆ తర్వాత వెన్ షీ హ్యాస్ టు బీ స్టర్న్, షీ స్టర్న్. వెరీ లవబుల్ క్యారెక్టర్ సత్యభామ. కొంచెం నెయ్యి ఉందా? నెయ్యి ఉంటే చూడు. చాలా సినిమాలు చేసాం, రమ్యతోనే చేశాను. తను నా హీరోయిన్గా. వండర్ఫుల్ వర్కింగ్ విత్ రమ్య అగైన్. అండ్ మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ ఆ కామెడీ టైమింగ్లు కానీ అన్ని భలే 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 ఉంటాయి సినిమాలో. చేసిందంత చేసి సిగ్గొకటి. She is a child at heart, you know. When you look at her, you're like, oh my God, so strict. She's one of the most amazing people I've ever met. First day of the shoot, I was like literally with my dialogue copy, with my pen and paper. I was literally rehearsing like it was my exam. When I did it, first take, Ramya ma'am, she was in front of me and she was like, Lavanya, very good. And looking at her expression, I got so, you know, inspired and I was so encouraged. She is a wonderful artist. She can take, you know, any type of role and still she looks younger and she's pairing with Nagarjuna. So like Nagarjuna, she's also a evergreen artist. She brings so much of life to the set, you know. Like if she's sitting on the other corner of the set, if she starts laughing, I mean, we'll know she's laughing. The way she laughs, she's like really open and she's like very open about her emotions and everything. And I like such people. She is the queen of Bahubali and of our set. నేను ఎప్పుడు ఏ పిక్చర్ ఇంక్లూడింగ్ బాహుబలి నుంచి ఏ పిక్చర్ అన్నా ఐ లీవ్ ఇట్ టు ద డైరెక్టర్స్. వాళ్ళ ఇన్పుట్ తీసుకుని ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్ లక్కీలీ. సో అలాగే హోంవర్క్ అంతా నేను అంతగా ఎప్పుడు చేయను. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపెట్టింది? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుంది, సలిపెత్తుంది. నాకు ఫస్ట్ నాగార్జున గారు అపియర్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. అది చాలా ఇట్ వాజ్ అ వెరీ క్యూట్ సీన్. వాళ్ళిద్దరి మధ్యలో ఆ డైలాగ్స్ అవన్నీ చాలా ఎంజాయ్ చేశాను. అలాగే చివర్లో నాగార్జున గారు వెళ్ళిపోతుండగా ఆ సీన్ వాజ్ వెరీ వెల్ షాట్, ఇమోషనల్ సీన్. ఇట్ వాస్ వెరీ టచింగ్. ఐ ఎంజాయ్ డూయింగ్ ఆల్ ది సీన్స్, బట్ దీస్ టూ వర్ మై ఫేవరెట్స్. కొన్ని లక్షల సంవత్సరాల్లో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని? ఇది లయకారుడి ఆజ్ఞ. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. బంగారాజు! ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, గుద్దు. చాలా క్యూట్ సీన్స్. అది ఫస్ట్ ఇది దట్ సీన్ ఎంత నాగ్గా అసలు దే క్యారీడ్ ద సీన్స్, డైలాగ్స్. కొంచెం కూడా వల్గారిటీ అనేది ఉండదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్, సో క్యూట్. నాకు చాలా నచ్చింది ఆ సీన్. తను సీత ఏంటే అన్నప్పుడు ఓహో 2, 3 అంటే ఇట్ వాస్ హిలేరియస్, వెరీ నైస్. అండ్ సీతతో అలా చాలా క్యూట్ సీన్స్ చాలా ఉన్నాయి. తను చాలా బాగా చేసింది లావణ్య. వెరీ క్యూట్, వెరీ నైస్. ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ నేను డబ్బింగ్ చేయలేదు.
బాహుబలిలో స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఈ పిక్చర్ చేశాను. దిస్ వాజ్ అ ఫుల్ లెంగ్త్ నైస్ డిఫరెంట్ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ కంపేర్ టు బాహుబలి. నాకు చాలా ఇట్ మేడ్ నేనే నన్ను కొత్తగా చూసినట్టు ఉంది ఆఫ్టర్ మై వాయిస్తో ఆ క్యారెక్టర్ని చూస్తే. అండ్ ఐ ఫెల్ట్ సో నైస్. సో అందరినీ డబ్బింగ్ బాగుందా అని అడుగుతూ ఉన్నా. సో ఇట్ వాస్ బికాస్ ఇట్ వాస్ నాట్ సంథింగ్ ఐ డూ రెగ్యులర్లీ. దీనికి చేసింది ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్స్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చేసిందంతా చేసి సిగ్గొకటి. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపెత్తుంది? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుంది, సలిపెత్తుంది. దీంట్లో నాగార్జున గారిది బంగారు రాజు అండ్ రాము అనే క్యారెక్టర్. బంగారు రాజు క్యారెక్టర్ ఇస్ అ వెరీ క్యూట్. అలా ఆయన చాలా చాలా పిక్చర్స్లో చేస్తున్నారు. అట్లీస్ట్ ఐవ్ సీన్ చాలా లేకపోయినా హీస్ డన్ ఇట్ బిఫోర్. బంగారు రాజునే ఈ సినిమాలో సోగ్గాడు అంటారు. మంచి జల్సరాయుడు, ఆడపిల్ల కనపడితే ఫ్లర్ట్ చేయకుండా మాత్రం వదలడు. తన భార్య సత్య ఎంత ప్రేమో ఫ్లర్టింగ్ కూడా అంత ప్రేమ. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడే. గంధము గట్ర పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. సోకడి 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 చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడి చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు. బట్ రాము అనే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఆయన చేసి నేను ఇంతవరకు చూడలేదు. అది చాలా ఆయన చేసిన క్యారెక్టర్స్లోనే మోస్ట్ డిఫరెంట్, వన్ ఆఫ్ ద what he hasn't done before. వెరీ ఇన్నోసెంట్, వెరీ స్వీట్, వెరీ ప్యూర్. అండ్ ఆడవాళ్ళు అంటే బాగా సిగ్గు, కళలో కూడా సరిగ్గా చూడలేడు, వాళ్ళతో మాట్లాడలేడు. చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ చేయటం. ద గ్రేట్ బంగారాజు గారి ముద్దుల కొడుకు నేనే. It's a contrast of Bangar Raju. He's shy. He's everything what Bangar Raju is not. Even though he has a hot wife, but he never, gives a second look to her. అబ్బా పెట్ట ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? ఐ విల్ గూగుల్ ఇట్. కర్మరా. He's so innocent. He doesn't even know about the meaning of pita pita. పిల్ల పిట్టపిట్టలాడుతుంది. ఎందుకు తెలియదు, రాముకి పిట్టపిట్టలు అంటే ఏంటో తెలియదు. వాళ్ళు నన్ను పిట్టపిట్టలాడుతుంది అంటే ఇమీడియట్గా గూగుల్ చేసి ఐ గూగుల్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ ద మీనింగ్ అంటాడు. ఇది వెరీ ఫనీ సీన్ యాక్చువల్లీ. అది అది ఎంత చక్కగా కాస్ట్యూమ్స్ నుంచి, ఆ కళ్ళజోళ్ళ నుంచి, ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి టక్కని మారిపోయారు. I really enjoyed watching Nag perform both the characters. చాలా బాగా చేశారు. టక్ సరిగ్గా చేసుకోకుండా, ఈ కళ్ళద్దాలు జుట్టు సరిగ్గా దూకోకుండా, వాళ్ళు జనరల్గా వాళ్ళ అపియరెన్స్ గురించి పట్టించుకోరు. వాళ్ళ వర్క్ అది తప్పితే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది మనసులో పెట్టుకుని అట్లా ఉండేవాళ్ళని కొంతమందిని నేను చూసి డ్రెస్సింగ్ కానీ ఈ క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళాం. ఈ నవ్వే హాయిగా ఉంది, ఈ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది. నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెలో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటంటే సారు మీరేనా మీరు, ఈ ప్రేమలో మా ముద్దుగున్నారు. Shows all his experience and how talented you really have to be talented to get away with this. చాలా చాలా ఇట్ వాస్ అది సటిల్గా ఏం ఓవర్ యాక్షన్ లేకుండా చాలా బాగా చేశారు. నాకు ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ సే రాము క్యారెక్టర్ ఇస్ మోర్ డిఫికల్ట్ టు డూ అండ్ నాగార్జున గారు చాలా బాగా చేశారు ఆ రోల్. ఆడి
దచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. ఓరి నాయనో. ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. బంగారు రాజుతో నా డైలాగ్స్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ ఇది వే ఆల్ టుగెదర్. అది మాట్లాడే పద్ధతి అవన్నీ ఆ డైలాగ్స్ రెండరింగ్లోనే అది వచ్చేస్తుంది. రాముతో మాట్లాడే డైలాగ్స్ కొడుకుతో మాట్లాడే డైలాగ్స్లా ఉంటుంది. అది డెలివర్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ న్యాచురల్గా ఉంటుంది, వచ్చేస్తుంది. సో ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ బికాస్ ఇట్ వాస్ సో వెల్ రిటన్. అంత కష్టపడాల్సిన అవసరం లేదు మాకు. ఇట్ వాస్ క్వైట్ ఈజీ, వెరీ ఈజీ. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. హలో బ్రదర్లో హస్బెండ్ అండ్ వైఫ్ కాదు, వాళ్ళిద్దరూ ఏదో ఒక లవర్స్ లాగా ఉండేది. రమ్య కూడా ఆల్మోస్ట్ ఒక టామ్ బాయ్ లాగా యాక్ట్ చేసింది ఆ సినిమాలో. బట్ ఇక్కడ మాత్రం ఒక చక్కటి హౌస్ వైఫ్. హస్బెండ్ అంటే విపరీతమైన ప్రేమ, ప్రాణం. బంగారం బంగారం అని పిలుస్తూ ఉంటుంది బంగారు రాజుని. బంగారు రాజుకి కూడా అంతే ప్రాణం. వాళ్ళిద్దరి మధ్యన సరసం చాలా అందంగా ఉంటుంది సినిమాలో. సత్య అండ్ బంగారు రాజు, రమ్య అండ్ నాగార్జున, వాళ్ళిద్దరి మధ్యన సరసం సినిమాలో ఇట్స్ బిగ్ హైలైట్ యాక్చువల్లీ. దీనికి హలో బ్రదర్ ఎక్సెప్ట్ దట్ నాగార్జున గారు డ్యూయల్ రోల్ తప్ప హలో బ్రదర్ నా క్యారెక్టర్స్ ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్స్కి ఈ పిక్చర్కి సంబంధమే లేదు. దాంట్లో టోటలీ టామ్ బాయిష్ టిపికల్ గ్లామరస్ తెలుగు హీరోయిన్ రోల్, అది క్యూట్ రోల్ అది కూడా. బట్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. ద జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ద రిలేషన్షిప్ నాగార్జున గారికి నా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఈ పిక్చర్లో ఇస్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ కంపేర్డ్ టు హలో బ్రదర్. So I think is a little more mature and more realistic kind of a relationship we share in this film, and I enjoyed both. Adi nachindi, idi nachindi, ante difference. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. హో జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిబోయలే. ఏ వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే. నా ఫేవరెట్ వచ్చి డిక్ డిక్ డుమ్ డుమ్. ఐ థాట్ నాగార్జున గారు దాంట్లో చాలా క్యూట్గా చాలా బాగా చేశారు. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఒసొక్క ఎసయ్యరో, కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. అండ్ రెండు క్యారెక్టర్స్ కలిసి ఆడేటప్పుడు ఆ డిఫరెన్స్ చాలా బాగా చూపించారు. ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? అండ్ అఫ్ కోర్స్ నా ఫేవరెట్ సాంగ్ వస్తానే వస్తానే నేనున్నాను కాబట్టి ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. I enjoyed shooting for that song. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. హో జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిబోయలే. ఆ డాన్స్ బిట్ చాలా నచ్చింది. ఇట్ వాస్ వెరీ క్యూట్. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే.
మాంటాజ్ షార్ట్స్ షూట్ చేసిన విధము చాలా బాగుంది. మై ఫేవరెట్ సాంగ్. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే హో. జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే హోయ్. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిబోయలే. ఏ వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే. ఫస్ట్ ఫిలింలో ఇంత క్లారిటీ ఉండటం చాలా కష్టం. హీ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ హిస్ 4th or 5th ఫిలిం. చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్పెషలీ వెన్ ఈస్ వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్స్. యూజువలీ కొంచెం డైరెక్టర్స్కి కొంచెం అలా తడబడుతుంది. ఏమీ లేకుండా హీ వాజ్ కూల్, కామ్, కలెక్టెడ్, అండ్ దెన్ he's very, I think he penned the dialogues and very well done. Daniki you need a lot of smart writing, especially ee picture ki it's very difficult. Adi vulgar ga anipinchakudadu, at the same time you will have to deliver what you want to say. Chala andanga rasaru. Chi ani ekkada అనిపించకుండా ఈ పిక్చర్కి రాయటం చాలా కష్టం. So he is very talented that way and has a lot of clarity. Each shot ki idi corrections cheppedi kuda lot of clarity. Correction cheppalani cheppatam kaadu. He knows what exactly he wants. That clarity is will take any director a long way. So he has a very bright career ahead of him. చితిని పట్టిన టేక్ చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. వాడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. ఓరి నాయనో, ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా పెట్ట ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? ఐల్ గూగుల్ ఇట్. కర్మరా, అది నెట్లో ఉండదు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఆ రోజుల్లో ఊరంతా బంపచిక్ బంపచిక్ బంపచిక్. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. నీ నడుముకి అది చేసేటప్పుడు మేము చాలా నవ్వాము. ఇంత పాపులర్ అవుతుంది అనుకోలేదు. అయ్యో అప్ప ఏంటి ఇది నా నడుముకి ఇప్పుడు నీ దృష్టి చుక్క ఏంటి అనుకుంటే ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ సో పాపులర్ అండ్ గుడ్. ఐ డోంట్ మైండ్ దృష్టి చుక్క ఇన్ మై నడుము. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపెట్టింది? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుంది, సలిపెత్తుంది. సాంగ్స్ ఆ సౌండే చాలా కొత్తగా అనిపించింది. All the songs in fact melodious at the same time, very catchy numbers and sounded fresh. Repetitive songs laga edi ledu anta refreshingly fresh it sounded, and I think Anup has done a very good job, and re-recording also I think he's rocked it. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే. గంధము గట్ర పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండి. చిన్ని
Krishna Kumari? Sincerely, I don't know who is Krishna Kumar in this one. Who's Krishna Kumari? I think you want this expression, candid expression. I don't know who's Krishna Kumari. No, heroine's name is Sita. Ramya ma'am. No, her name is Satyabama. Krishna Kumari. Who are you shooting with? సినిమా చూస్తే చూడండి అది ఒక పెద్ద సర్ప్రైజ్ అందరికి. Oh my god, I'm so jealous now. Nobody will see me. మా నాన్న బంగారు రాజు గర్ల్ ఫ్రెండ్. సో అందుకేనా కృష్ణ కుమార్ ఇంటికి వెళ్ళేదాన్ని ప్రతి సీన్లో. అప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది. నైస్ సర్ప్రైజ్, నైస్. Who's Krishna Kumari? కీప్ గెస్సింగ్. అంతా ఝాన్సీ, బ్రహ్మాజీ, చలపతిరావు గారు అందరూ. ఇట్ వాస్ నాజర్ గారు మళ్ళీ. నైస్ కాస్ట్, ప్లెసెంట్ మూవీ. ఎవ్రీ డే ఆఫ్ ద షూట్ వాస్ వెరీ ప్లెసెంట్, వెరీ పీస్ఫుల్. నవ్వుతూ చేసాం పిక్చరు. మీరు చూసేటప్పుడు నవ్వుతూ చూస్తారు. కొన్ని లక్షల సంవత్సరాల్లో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని, ఇది లయకారుడి ఆజ్ఞ. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, ద గ్రేట్ బంగారాజు గారి ముద్దుల కొడుకు నేనే. బాసివాడి తస్సదియా వత్తాదులు వచ్చారు, రండి.